వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. ఇక న్యూ ఫండ్ ఆఫర్స్ గురించి, లేటెస్ట్ మార్కెట్స్లో ఏమేమి ఉన్నాయి, దాంతోపాటుగా ఒక కొత్త రూల్ మీకోసం తీసుకొచ్చారని చెప్పేసి మాధవరెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. ఆ రూల్ ఏంటి, అందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల అంటే ఆ టైప్లో ఆ ప్యాటర్న్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ మనం పొందుతాం, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. హాయ్ మ్యామ్. హలో అండి. సో ఫస్ట్ థింగ్, ఎన్ఎఫ్ఓలు కొత్తగా వచ్చాయి అవును. అండ్ ఆ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సో ఇప్పుడు మనం ఇప్పుడు మార్కెట్స్ అనేవి చాలా వాలటైల్‌గా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మేము కొన్ని స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ గురించి చెప్పాం. అంటే ఇలాంటి టైంలో, ఇలాంటి వాలటైల్ సిట్యుయేషన్స్‌లో మన మార్కెట్స్ ఒక్కసారిగా అప్ అండ్ డౌన్ అవుతున్న సిట్యుయేషన్‌లో మనం ఎలాంటి స్కీమ్స్‌లో ఉండాలి అనే దాని గురించి. సో దానికి తగ్గట్టుగా మార్కెట్‌లో అలాంటి ఎన్ఎఫ్ఓసే ఇప్పుడు మార్కెట్‌లో వచ్చాయండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ఏంజెల్ వన్ నిఫ్టీ 50 ఈటీఎఫ్. సో చాలామందికి ఈటీఎఫ్స్‌లో పెట్టడం అనేది చాలా ప్రాఫిటబుల్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కువ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సో మార్కెట్‌కి తగ్గట్టుగా అవి రిటర్న్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాయి. సో అది మనకి న్యూ ఎన్ఎఫ్ఓ స్టార్ట్ అయిందండి. సో అది మే 5 నుంచి మే 16 వరకు ఉంటుంది. ఏంజెల్ వన్ నిఫ్టీ 50 ఈటీఎఫ్. తర్వాత కెనరా రొబాకో మల్టీ అసెట్ ఎల్లకేషన్ ఫండ్. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, మనకున్న మనీని కొంత ఈక్విటీ, కొంత డెట్, కొంత గోల్డ్, సో ఇవన్నీ మనం పెట్టుకోలేకపోతున్నాము, ఇది మేనేజ్ చేసుకోలేకపోతున్నాం అంటే అసలు మల్టీ అసెట్ ఎల్లకేషన్ ఫండ్లోనే పెట్టేస్తే ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే ఈ గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్స్లోని, తర్వాత మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో, డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో, తర్వాత ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్లో ఆయనే చక్కగా అలొకేట్ చేసి పెట్టుకుంటూ వెళ్ళిపోతారండి. ఇది కెనరా రొబాకో మల్టీ అసెట్ ఎల్లకేషన్ ఫండ్ అనేది ఇప్పుడు మార్కెట్లో ఓపెన్ అయింది. సో వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈక్విటీ, డెట్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్లో పెడుతూ ఉంటారు. సో ఇది మే 9 నుంచి మే 23 వరకు అవైలబుల్గా ఉందండి. మినిమం ఇన్వెస్ట్మెంట్ మీరు 1000 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత గ్రో వాళ్ళది సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయండి. ఈ మధ్య గోల్డ్ కన్నా, అంటే గోల్డ్ చాలా రన్నర్ అయిపోయింది, సిల్వర్ అనేది అస్సలు కొంత కూడా, అంటే గోల్డ్తో కంపేర్ చేసుకుంటే అసలు మనకి రన్నర్లోకే అది స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఎక్కువగా ప్రాఫిట్స్ మనకి సిల్వర్లోనే ఉంటాయని అందరూ అనలిస్టులు, మేము కూడా నమ్ముతున్నామండి. ఎందుకంటే సిల్వర్ గోల్డ్ రేషియో చూసుకుంటే ఇక ఇక్కడ నుంచి సిల్వరే పెరిగేటట్టుగా మనకు కనిపిస్తుంది. సో దానికి తగ్గట్టుగా సిల్వర్ ఈటీఎఫ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి. అది కూడా ఒక ఎన్ఎఫ్ఓ ఇప్పుడు మే 2 నుంచి మే 16 వరకు ఇందులో మినిమం 500 నుంచి కూడా మీరు పెట్టేసుకోవచ్చు. సో ఎవరైనా సిల్వర్ ఈటీఎఫ్స్లో పెట్టుకోవాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలానే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ క్వాలిటీ ఫండ్ అంటారు. అంటే చాలామందికి మంచి క్వాలిటీ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, తర్వాత ఫైనాన్షియల్ లివరేజ్, క్యాష్ బ్యాలెన్స్, ఆ కంపెనీకి ఉన్న క్యాష్ బ్యాలెన్స్ బట్టి మనము సెలెక్ట్ చేసుకోవడం అనేది ఎంతవరకు సాధ్యం అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే నిఫ్టీలో మనకి దాదాపుగా 1700 స్టాక్స్ ఉంటాయి. ఆ 1700 స్టాక్స్లో మనం ఫిల్టర్ చేయాలంటే అది చాలా కష్టం. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోకస్డ్గా ఆల్రెడీ ఒక 600 స్టాక్స్ని ఫిల్టర్ చేసేసి ఆ 600లోనే వీళ్ళు పెడుతూ ఉంటారు. అంటే అంత క్వాలిటీ చెక్ జరుగుతూ దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఫండ్ మేనేజర్ చేస్తూ ఉంటారండి. ఇది కూడా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ క్వాలిటీ ఫండ్ అని ఉంది. దీంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 5000 అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో వీళ్ళు ఫార్మా, సిమెంట్ అండ్ బ్యాంక్, రీటైల్లో పెడుతూ ఉంటారు. సో ఇది కూడా మనకి బాగానే పనికొస్తుంది. అలానే యూటీఐ మల్టీ క్యాప్ ఫండ్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉందండి. సో దీస్ ఆర్ ఆల్ మనకి ఏంటంటే ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో అంటే చాలా అవైలబుల్గా ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ఆల్ వెరీ హైలైటెడ్. మనకి సిల్వర్ ఈటీఎఫ్స్ కానీ, నిఫ్టీ ఈటీఎఫ్ కానీ, కెనరా రొబాకో మల్టీ అసెట్ ఎలకేషన్ ఫండ్ కానీ, లేకపోతే గ్రో సిల్వర్ ఈటీఎఫ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ క్వాలిటీ ఫండ్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న మార్కెట్కి సిచ్యువేషన్కి సరిపోతాయండి. అండ్ అలాగే ఇలాంటి ఫండ్ ఆఫర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ అయి ఉండొచ్చు. ముఖ్యంగా ఇప్పుడున్న టైంలో అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అని చెప్పొచ్చు. వీళ్ళకి కొత్త రకమైన ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ అనేవి మీరు ఎప్పుడు తీసుకొస్తూనే ఉన్నారు. సో ఒక లేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ గురించి చెప్తారు. సో ఎవరైనా అంటే ఇప్పుడు ఈ మధ్య మనం చెప్తున్నాం కదా, ఈ స్కామ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయని.
సో, అసలు పర్ఫెక్ట్‌గా ఎలా తెలుసుకోవాలి? ఆ తర్వాత మళ్ళీ అంటే ఇట్ నీడ్ టు బి డిసిప్లిన్డ్ అండి. ఇట్ నీడ్ టు బి మోడరేటెడ్. ఇట్ నీడ్ టు బి రియలిస్టిక్. అంటే మీకున్న ఎక్స్‌పెక్టేషన్స్, రిటర్న్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడు రియలిస్టిక్‌గా ఉంటే ఎవరు ఎన్ని మీరు చెప్పినా సరే అందులో మీరు పడరు. ఎందుకంటే ఏదైతే మరీ టూ గుడ్ టు బి బిలీవ్ అంటే అసలు బిలీవ్ చేయడానికే కష్టంగా ఉన్నలాంటి ఆఫర్స్‌తో మనకొస్తున్నాయి. సో, దాన్ని ఎలా మనం ఎదుర్కోవచ్చు? దాన్ని ఎలా మనం డిఫైన్ చేసుకోవచ్చు అంటే దాన్ని 114 అనే ఒక మనకి ఒక రూల్ ఉందండి. అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ ట్రిపుల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఓకే. ఓకే. సో, ఎగ్జాంపుల్ ఒక 30,00,000 మీరు పెట్టారనుకోండి. 90,00,000 అవ్వడానికి దాదాపుగా ఎంత టైం పడుతుంది? సో, ఎగ్జాంపుల్ మీరు ఒక 10% హ్మ్. కానీ మీరు తీసుకున్నారనుకోండి టైమ్. 10% టైం తీసుకుంటే 114 డివైడెడ్ బై 10 వేయండి. ఎంత టైం పడుతుంది? 11 ఇయర్స్. అంతే. 11 ఇయర్స్. సో, ఇలా మీరు తెలుసుకోవచ్చండి. అదే మీరు 12% ఓకే. నేను బాగా మేనేజ్ చేసుకుంటాను. నేను మినిమమ్ 12% అయితే నేను తెచ్చుకోగలను అని మీకు గాని అనిపిస్తే మీకెన్ని ఇయర్స్ పడుతుంది? 30,00,000, 90,00,000 అవ్వడానికి 9 ఇయర్స్ పడుతుంది. హ్మ్. 9.5 ఇయర్స్. అదే ఇంకొంచెం మీరు బెటర్‌గా కొంచెం స్ట్రాటజికల్‌గా ఉంటూ మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇట్లాంటివి పెట్టుకుంటూ వెళ్తే మీకు 15% మీ రిటర్న్ కానీ ఎక్స్‌పెక్టెడ్ అయితే మీరు దాదాపుగా ఈ 30,00,000, 90,00,000 అవ్వడానికి జస్ట్ 7.5 ఇయర్స్, 7.6 ఇయర్స్ పడుతుంది. వావ్! సో, ఇలా మనం ఒక రేట్ ఆఫ్ రిటర్న్‌ని పెట్టుకొని, ఒక గోల్‌ని పెట్టుకుంటే ఎవరైనా మీకేమన్నా చెప్పనియండి. బట్ ఈ రూల్ అనేది మీకేంటంటే చెకింగ్. వాళ్ళు చెప్తుంది కరెక్టా కాదా? లేదంటే నెలకి అసలు 10% ఇవ్వడం ఏంటండి? దీస్ ఆర్ ఆల్ నాట్ రియలిస్టిక్ అండి. మనం పేషెంట్‌గా ఉండాలి. మనం డిసిప్లిన్డ్‌గా ఉండాలి. ఇలాంటి రూల్స్ మేమేవైతే చెప్పామో 114 బై రేట్ ఆఫ్ రిటర్న్ మీరు 15% వేసుకుంటే మనకి ట్రిపుల్ అవ్వడానికి అంటే 30,00,000ని 90,00,000 చేసుకోవడానికి మనకి 114 డివైడెడ్ బై 15% వేసుకుంటే 7.6 ఇయర్స్. ఇంతకన్నా ముందు ఎందుకు అయిపోతదండి? సో, అది కొంచెం ఆలోచించాలి. ఎవరైనా వచ్చి మీ దగ్గరకొచ్చి 1 ఇయర్‌లోనే మేము డబుల్ చేసేస్తాము. 1 ఇయర్‌లోనే 30,00,000 1,00,00,000 అయిపోతది. ఇలాంటివన్నీ చెప్తే కానీ కొంచెం చెప్పినప్పుడు మనం ఇలాంటి రూల్స్ అన్నీ కొంచెం గుర్తుపెట్టుకొని ఇవన్నీ గూడా దీస్ ఆర్ ఆల్ ప్రాంక్స్, దీస్ ఆర్ ఆల్ ఫ్రాడ్స్, దీస్ ఆర్ ఆల్ ఏంటంటే మనల్ని అందులోకి ఈ ఫాస్ట్ అంటే ఇదంతా ఏంటంటే క్విక్ మనీ. ట్రూ. క్విక్ మనీని మనం చేసుకోవాలనే యాటిట్యూడ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడే వస్తాయండి. సో, క్విక్ మనీ వద్దు. మనం డిసిప్లిన్డ్‌గా, పేషెంట్‌గా ఇప్పుడు మనం చెప్పిన రూల్స్ ప్రకారం ఎంత టైం పడుతుంది? ఈ పాటికే మీకు ఐడియా వచ్చుంటుంది. సో, ఈ ప్రకారం మీరు చేసుకొని వెళ్తే మనం సేఫ్‌గా మన వెల్త్‌ననేది క్రియేట్ చేసుకోవచ్చు. సో, విన్నారు కదండీ! ప్రాక్టికల్‌గా పాసిబుల్ అయ్యే విధానాలు ఏ విధంగా ఉంటాయనేది. అంటే సెర్టైన్ మనీ మన దగ్గర ఉన్నప్పుడు అది దానంతట అది ఒక డబుల్, ట్రిపుల్ అయిపోవాలి అంటే దానికంటే ఒక ప్యాటర్న్ ఉండాలి. అది ఏ విధంగా అవుతుంది? ఎలా అవుతుంది? ఈ క్వెషన్స్ మీరన్నా అడగడానికి ఒక స్కోప్ అన్నా ఉండాలి అవతల వాళ్ళతో. ఇది లేదు అంటే అది ఖచ్చితంగా స్కామ్ మాత్రమే. అండ్ ఇలా డైరెక్ట్‌గా మీరు కన్సల్ట్ చేయడానికి ఇక్కడ డిస్‌ప్లే అవుతున్న నంబర్స్ ఉన్నాయి. మ్యామ్ చెప్పిన ప్యాటర్న్ వర్కౌట్ అవుద్దా లేదా అని మీరు ఫోన్ చేసి అడగొచ్చు. అడిగి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో, వర్క్ అయ్యే విధానాలు అయ్యుండొచ్చు. ప్రాక్టికల్లీ పాసిబుల్ ఔట్‌కమ్స్ అయ్యుండొచ్చు. ఇవన్నీ కూడా మీకు విత్ ప్రూఫ్స్ వస్తాయి గానీ, ఎటువంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక మెసేజ్ ద్వారానో, ఒక టెలిగ్రామ్ నోటిఫికేషన్ ద్వారానో అయితే రావండి. దాని ద్వారా డబ్బులు డబుల్ అవ్వవు. ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోతాయి తప్ప. సో, మీకు అందుబాటులో ఉన్న సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌లతో మేము ఇక్కడ ఎన్నో ఎపిసోడ్స్ చేస్తా ఉన్నాము. మీరు ఏ డౌట్ ఉన్నా ఫైనాన్షియల్‌గా వాళ్ళని వెళ్లి కలవచ్చు, మాట్లాడొచ్చు. సో, ఇటువంటి డౌట్స్ ఉన్నాయి. మీకు ప్రాక్టికల్‌గా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు డైరెక్ట్‌గా సంప్రదించొచ్చు. దానికోసం నంబర్స్ కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతున్నాయి. సో, వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. ఈ ఎపిసోడ్‌పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ.